హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మా మ్యాక్స్ దిస్ ఇస్ కార్తిక్. సో ఈరోజు వీ హ్యావ్ గాట్ ఒక మీకు మీ పసందైన వన్ లైనర్ కింగ్ శేఖర్ భాష గారు ఈజ్ హియర్. సో ఆయన మాటలో తెలుసుకుందాం అబౌట్ ద ఎలిమినేషన్ అండ్ హిస్ జర్నీ అండ్ అన్ని విషయాల గురించి మాట్లాడదాం అబౌట్ బిగ్ బాస్. సో వాట్స్ దేర్ ఇన్ బిగ్ బాస్, ఆయన ఏం అబ్జర్వ్ చేశారో అన్నీ తెలుసుకుందాం. ఓ టు హిమ్. హాయ్ సార్. కానీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను ఇంటికి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్నాను. ఎందుకు సార్? మీరు కార్తీక్ అన్నారు కదా, కార్తీక్ కూడా ఎట్లా వెళ్తాను నేను బయటికి? అబ్బో, స్టార్ట్ చేశారు అప్పుడే. ఓకే, మనం చేసుకోవచ్చు. సో సార్, అంటే ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? లైక్ బిగ్ బాస్ అంటే మాకు తెలిసి ఇప్పుడు 7 సీజన్స్ నుంచి 8th సీజన్ కూడా మాకుండే ఒకటే ఒక క్వశ్చన్ మార్క్, నిజంగా బిగ్ బాస్ లాగే అంటే చూపించిందే చేస్తారా, లేకపోతే ఏమన్నా బయటికి వదిలి అలా ఒక 1 hour కోసం పెడతారా అనే క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి మాకు ఇప్పటికీ. అంటే బయట ఏం చూపిస్తున్నారని మాకు తెలీదు. మాకైతే బిగ్ బాస్ ఇలా చేయండి ఎటువంటి స్క్రిప్ట్ లేదు. ఆయన సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి దాంట్లో మేము ఎలా పెర్ఫామ్ చేస్తాం అనేది ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఓకే, దానికి తగ్గట్టుగా ఆయన గేమ్ ఆయన ఆడుతుంటాడు తప్ప ఓకే ఎవరిని కూడా ఇలా చెయ్యి అని ఆయన ఎప్పుడు చెప్పడు. ఓకే. సో చాలామంది బయట అదే స్క్రిప్టెడా ఇలాంటివన్నీ అడుగుతుంటారు. అబ్సల్యూట్లీ నాట్. అంటే మాకు తెలిసి చాలా కొంతమంది కంటెస్టెంట్స్ లైక్ 4 or 5 సీజన్స్లో కానీ 6 వాళ్ళు చెప్పేది ఏంటంటే గొడవలు అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. ఆయన చెప్తూ ఉంటారు అంటే లైక్ గొడవ పడండి, మీరు ఈ సిచ్యువేషన్లో గొడవ పడాలి అనే టైప్లో ఏదైనా ఉంటుంది అని ఎవరు చెప్తున్నారట? అంటే కొంతమంది బిగ్ బాస్ చెప్తున్నారు వాళ్ళకి, బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి చెప్తున్నారు అనే క్వశ్చన్ మార్క్ ఉంది. అలా ఎప్పుడు అనిపించలేదు నాకు. కానీ మేబీ వాళ్ళు ఇష్టపడచ్చు. ఓకే, గొడవలు ఉండాలి, గొడవలు ఉంటేనే కదా ఆ ఫైర్ ఉండేది అనేది ఒక ఐడియా అయి ఉండొచ్చు. గొడవలు పడని వాళ్ళని ఎందుకు అని పంపించేస్తూ ఉండొచ్చు, అది కూడా ఉండొచ్చు. మనం చాలాసార్లు నేను అది గమనించాను. కానీ ఆయన స్పెసిఫిక్గా వచ్చి ఈ గొడవ పడండి అని అయితే ఎప్పుడు చెప్పడు. నాగార్జున గారు వచ్చినప్పుడు కొంత హింట్స్ ఇస్తారు. లైక్ ఇప్పుడు సోనియాని గట్టిగా తిట్టారు, విష్ణుప్రియ మంచిగా ఆడుతుందని చెప్పారు. సో వచ్చిన 1 వీక్లో మాకు వచ్చే ఏదైనా ఇన్పుట్స్ ఏమైనా ఉంటే నాగార్జున గారు ఇచ్చేవి తప్ప, బిగ్ బాస్ ఏమైనా ఉంటే చిన్న చిన్న వార్నింగ్లు ఇస్తాడు. ఇక మైక్ సరిగ్గా ధరించండి, ఈ టైంలో స్విమ్మింగ్ పూల్లో దొక్కండి, లేకపోతే ఏదో ఇట్లాంటివి తప్ప. బిగ్ బాస్ ఎప్పుడు కూడా ఎవరిని స్పెసిఫిక్గా ఇది చేయండి అని చెప్పి ఎప్పుడు చెప్పడు. ఓకే, ఎప్పుడన్నా కొంతమంది, ఇప్పుడు నైనికా ఉందనుకో, నైనికాకి ఒకసారి పిలిచి ఒక 3 రోజులు ఇచ్చారు. ఓకే. సో అలాంటివన్నీ మనకి వస్తుంటాయి. మరి ఎందుకు ఇచ్చారు ఏంటంటే, నేను ఎప్పుడో ఏదో అడిగాను సార్ని, అడిగినప్పుడు ఇట్లా పంపించారని ఏదో చెప్పారు. సో అంతే. మేబీ కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి కొంతమందిని వాళ్ళకి ధైర్యం చెప్తారు, వెళ్ళిపోవద్దు అట్లాంటిది. నేనైతే ఏ రోజు కన్ఫెషన్ రూమ్కి వెళ్ళలేదు, మెడికల్ రూమ్ కూడా వెళ్ళలేదు. సో నాకు దాని గురించి ఎక్స్పీరియన్స్ లేదు. అది ఓకే. సో అంటే వెన్ వీ కమ్ టు బిగ్ బాస్ గురించి మాట్లాడితే జరిగిన 2 నామినేషన్స్, అంటే మేము అబ్జర్వ్ చేసిన 2 నామినేషన్స్ కొన్ని చాలా యూజ్లెస్గా అనిపించాయి. సో వాట్ యూ వాంట్ టు సే అబౌట్ దట్? అంటే కంపేరింగ్ లైక్ అంటే నేమ్స్ వద్దు, నామినేషనా ఎలిమినేషనా? నామినేషన్స్. ఎవరు నామినేషన్స్ రీజన్స్లో లైక్ విష్ణుప్రియ గారిది, సోనియా గారిది మధ్య, లేకపోతే పృథ్వీ గారిది, వీళ్ళవి కొన్ని తప్పదు కదా. ఇంకా అంటే ఆ గేమే అది. మరి యూజ్లెస్గా అంటే ఎందుకు ఇంత చిన్నదానికి జరుగుతున్నాయి? ఇంత చిన్నదానికి నామినేట్ చేస్తున్నాను. నామినేట్ ఎవడో ఒకటి చేయాలి కదా. ఓకే. సో లోపల ఒక రీజన్ ఉండొచ్చు, ఇది రాజకీయం, లోపల ఒక రీజన్ ఉండొచ్చు. దాన్ని నువ్వు ఎంత చక్కగా పాలిష్డ్గా చెప్తావు, దాన్ని ఎంత చక్కగా నువ్వు డిఫెండ్ చేసుకుంటావు అనేది ఇక్కడ ఆట. ఓకే, నామినేషన్ ఆట అనేది అదే. సో నేను మరీ ఫెయిర్గా ఉన్నా, స్ట్రైట్గా ఉన్నది చెప్పేసి, ఇది నాకు మండింది, ఇది అందుకే నేను చెప్తున్నాను. అది యాక్చువల్గా నాకు అది వాళ్ళ రకంగా కలిసి వచ్చింది కూడా. నా నామినేషన్స్లో వాళ్ళు క్లియర్ కట్గా ఈ పాయింట్స్ వాళ్ళే ఇచ్చారు నాకు. బాగుంది, కరెక్ట్గా. ఇప్పుడు మనకంటే ఎన్నిసార్లు చెప్పినా సోషలైజ్ అవ్వట్లేదు, దానికి తోడు నువ్వు జోకులు వేస్తే నాకు కష్టంగా ఉంది అని చెప్పి ఈ మాటలు అన్నప్పుడు, వేసినప్పుడు నవ్వి తర్వాత ఇప్పుడు వచ్చి చెప్తున్నావు కదా. సో నువ్వు సోషలైజ్ అవ్వట్లే ఇంకా. సో అంటే లాస్ట్ టైం బేబక్క బయటకు వచ్చినప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేసిన ద వరస్ట్ కంటెస్టెంట్ ఈజ్ పృథ్వీ అని చెప్పేసి మాట్లాడారు. సో కానీ నా స్ట్రాంగ్ గట్ ఫీలింగ్ ఏంటంటే
వాళ్ళే టాప్ 1లో కూడా తన మైండ్ అలాగే అంటే ఓన్లీ గేమ్ ఆడడానికి అన్ని సీజన్స్ చూసేసి లోపలికి వచ్చేసాను అని చెప్పేసి ఫీల్ అయినట్టు చెప్పారు. ఆవిడ అబ్జర్వ్ చేశారంట. ఎవరు? పృథ్వీ బేబక్ చెప్పారా? బేబక్ చెప్పారు. ఓకే, సో వాట్ యు వాంట్ టు సే అబౌట్ దట్? నాకు బయటకు వచ్చేదాకా పృథ్వీ గురించి ఇలా ఉంటున్నారు జనాలు అనే విషయం నాకు తెలియదు. ఓకే, పృథ్వీ ఎలిమినేట్ అవుతాడని కూడా నేను అనుకోలే. ఐ మీన్ ఎలిమినేట్ కాదు, దాని ఏమంటారు, నామినేషన్ కూడా కాదు, అదే ఓట్లలో తక్కువగా ఉంది పృథ్వీ లేకపోతే సీత. నేనేమనుకున్నా పృథ్వీకి బాగానే ఉంటుందేమో, నిఖిల్ పృథ్వీ వీళ్ళు ఆల్రెడీ సీరియల్స్లో బాగా ఫేమస్ అంట కదా, సో కాబట్టి వాళ్ళకి గట్టిగానే ఉంటుంది సపోర్టు, వాళ్ళేమి తగ్గేదిలే అని బాగా ఆల్రెడీ ఉన్న ఫ్యాన్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఎటొచ్చి నేనే అందరిలోకి అనామకండి, లిటరల్లీ చెప్తున్నా కదా. ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ ఒక 60,000 మంది ఉన్నారు, ఫేస్బుక్ ఒక 3 లక్షలు కూడా లేదు, దగ్గర 3 లక్షలు ఉన్నారు. సో నేను పెద్ద వీడియోలు ఫోటోలు పెట్టలేదు, ఏమీ చేయలేదు, అంటే ఏపీఆర్ కూడా లేదు మనకి. వచ్చేసాము, ఏదో పిలిచారు మనం ఇంట్లో చూపిద్దాం అన్నట్టుగానే ఉన్నాను తప్ప, బట్ వాళ్ళు చాలా ప్రిపేర్డ్గా ఉన్నారు. నేను వచ్చిన టైం కూడా నాకు ఎలా వచ్చిందంటే, నేను గాలి పీల్చుకునే టైం లేకుండా, మీకు ఐడియా ఉంటుంది కదా, నేను ఇంటర్వ్యూ మీద తిరుగుతున్నాను. ఆ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ ఇంటర్వ్యూ కూడా వచ్చింది నాకు. అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ చేసుకున్న తర్వాత కూడా నేను పరిగెత్తి ఇదే దీంట్లో ఉన్నా. లాస్ట్కి బిగ్ బాస్కి వెళ్ళే ముందు సెకండ్ ఒక గంట ముందు కూడా నేను ఇంటర్వ్యూ ఇచ్చేసి వెళ్ళా. అట్లా ఉండింది అసలు. నేను ఏంటి గేము ఎలా ఉంటుంది అని చూసుకునేది కూడా లేదు. సో నేను క్లియర్ కట్గా ఉన్నా, వెళ్ళాము సిచ్యువేషన్స్ తగ్గట్టుగా మనం అంతే. అంతకు మించి ఏమి ఇట్లా ప్లాన్ చేసుకోవాలి నేను క్లియర్ కట్ ఓపెన్గానే చెప్పేసాను ఇంటర్వ్యూస్లో. అవును, ఈ కప్పు కొట్టాలి ఇట్లాంటివి కాదు, మంచిగా ఎంటర్టైన్ చేస్తా. ఆ క్రమంలో నేను గెలుస్తానేమో, లేకపోతే బాయ్ బాయ్. ఓకే, మీరు నాకు కోసం చించుకొని ఓట్లు వేయాలి అట్లాంటివి ఏం పెట్టుకోకండి, నచ్చితే ఓటేయండి, దానికోసం అదే పనిగా ఉండాలనే ఓట్లు కూడా అట్లా కూడా హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి, జస్ట్ ఎంజాయ్ ద షో అని చెప్పేసి వెళ్ళాను నేను. కాబట్టి ఉండే వాళ్ళలో నేనే వీకెస్ట్ అని నాకు అర్థమైంది లోపలికి వెళ్ళిన తర్వాత. అంటే తెలిసి మాట్లాడుకున్నాం, నీ ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ ఎంత, నీ యూట్యూబ్ ఫాలోయింగ్ ఎంత, ఇవన్నీ అనుకున్నప్పుడు ఓకే నిఖిల్కి ఎంత ఉంది, పర్సనల్స్ని ప్రొఫెషనల్స్లో కలిపి వీకెస్ట్ హైయెస్ట్ అనిపించింది నాకు. అంటే నాకు ఎంత ఉందో నాకు నిజంగా ఐడియా లేదు, నేను ఎస్టిమేట్ వేసుకోలేదు నాకు ఇంత సపోర్ట్ వస్తుంది అని. ఎవ్వరు వచ్చేటప్పుడు కూడా నేను నా ఫ్రెండ్స్కి 2-3 అడిగారు, ఏమన్నా పెట్టుకుంటారా, పిఆర్ని పెట్టుకుంటారా, వారానికి ఎంత అవుతుంది అంటే, భయ్యా మనకు అంత ఆర్థిక స్తోమత లేదు అని చెప్పి మా ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళు చూసుకోమని చెప్పేసి వచ్చాను. నేను పెద్ద ఏమీ ఎక్స్పెక్ట్ చేయలే, ఏదో అందరూ నాకు ఓట్లు గుద్దేసి గెలిపించేస్తారని నేను ఈరోజు అనుకోలేదు. బట్ వచ్చిన తర్వాత మాత్రం ఏ కంటెస్టెంట్ ఉంటారో ఎవరు తెలియదు నాకు. అక్కడ నిజంగా పరిచయం ఉన్న తెలిసింది ఒక్క బేబక్క తప్ప ఇంకెవ్వరూ అక్కడ నాకు చూసిన మొహాలు కూడా ఎక్కడో దూరంగా చూసిన లేలుగా చూసిన తప్ప నేను ఇప్పుడు సీరియల్స్ లేకపోతే షోస్ చూసిన లేదు. అందరూ కొత్త వాళ్ళే. బట్ వచ్చిన తర్వాత ఒక్కొక్కరి గురించి తెలుసుకున్నాడు, ఓ వీళ్ళతోపా, ఓహో వీళ్ళతోపా, ఓ వీళ్ళందరూ హేమహేమిలో వచ్చిన్నారు. అర్థమైంది. కానీ అక్కడ నాకు ఒక ప్రాబ్లం ఏమనిపించిందంటే, వీళ్ళందరూ ఒక బ్యాచ్ ఉన్నారు ఆల్రెడీ, తెలిసిన బ్యాచ్. అంటే నాకు తెలిసిన బ్యాచ్ కాదు, వాళ్ళు తెలిసిన ఒక గ్యాంగ్ ఆల్రెడీ ఫామ్ అయిపోయి ఉంది. మనం ఒక్కడమే దాన్ని ఏమంటారంటే ఒక గ్యాంగ్కి కొత్తగా మనం వచ్చాము అన్నట్టుగా అనిపించింది. సో అందులో వాళ్ళే ఫ్లట్టింగ్లు చేసుకోవడాలు, ఓదార్పేతలు చేసుకోవడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. సరే మనం దూరం నుంచి అనడం, ఏదో 2-3 జోకులు వేసుకొని సరదాగా ఉండడం తప్ప మనం ఎక్కువగా మింగిల్ కాలేకపోవడానికి కూడా కారణం. ఇప్పుడు అందరూ కొత్త వాళ్ళు అనుకోండి, ఒకరికొకళ్ళు పరిచయం లేని వాళ్ళు అనుకోండి, అంటే పరిచయం అంటే ఎట్లా ఉండి పలానా వాడని పలానా అని తెలుసు తప్ప ముందుగానే ఫ్రెండ్షిప్స్ లేకపోతే అప్పుడు ఫెయిర్ ప్లే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఆల్రెడీ కలిసిపోయి ఉన్నప్పుడు ఏమవుతుందంటే, సరే వాళ్ళు సేవ్ చేసుకోవడం కోసం మనల్ని ఎట్టాగో నామినేట్ చేస్తారు, వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి కదా, అదొకటి. దానికి తోడు వాళ్ళకి ఆల్రెడీ బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది, మనం యాడ్ నుంచి ఉంటాం వాళ్ళ దగ్గర, ఉన్న నాళ్ళు ఉందాం, గట్టిగా సరదాగా ఉందాం, హ్యాపీగా అంతే, జస్ట్ లీడింగ్ అంతే. ఓకే. సో ఏ రోజైతే మనకి బాగాలేదో ఇప్పుడు ఎట్లాగో నామినేషన్లో ఉంటే, నా పాయింట్ కూడా అదే, నామినేషన్ వేసారని భయపడకూడదు, వేస్తేనే మంచిది. ఎందుకంటే నాకు ఒకటేంటంటే, ఇష్టం లేకుండా జనాలకి అలాగే ఈడ్చుకుంటూ పోయి ఏదో లక్కులో బిగ్ బాస్ టైటిల్ కట్టడం అనేది పాయింట్ కాదు. నామినేషన్లోకి వస్తే భయం ఏంటి, జనాలు చెప్తారు, బాగాలేదంటే వచ్చేద్దాం, బాగాలేదంటే పోరా అన్నప్పుడు ఎందుకు ఉండాలి నువ్వు అక్కడ, అలా తుడుచుకొని ఉండాలని నాకు లేదు.
సో బాగాలేదంటే వెళ్ళిపోవడమే. ఓకే. బాగుంది, అందుకే నేను నామినేషన్ ప్రతి వారం ఉంటే కూడా మంచిదే, తప్పించుకోవాల్సిన పని ఏముంది? ప్రతి వారం ఉంటే తెలుస్తుంది, మనం మీ ఎందుకు పల్స్ ఏంటో తెలుస్తుంది? తెలుస్తుంది. అదొక్కటే కదా ఇన్ఫర్మేషన్ మనకి. బిగ్ బాస్లో హౌస్లో ఉన్నప్పుడు బయట నా గురించి ఏమనుకుంటున్నారు, నా జోకులను కరెక్ట్గా తీసుకుంటున్నారా, తిట్టుకుంటున్నారా, వచ్చి కొట్టేస్తారా బయటకు వచ్చిన తర్వాత, అసలు ఇది ఆటే కాదు, వీడేది విచిత్రంగా ఆడుతున్నాడు ఇలా అనుకుంటారా? నాకు అక్కడ చెప్తుంటారు కొంతమంది, ఆట అంటే ఇట్లా ఉంటుంది, ఇట్లా నామినేషన్స్లో పెద్ద యుద్ధాలు తీసుకోవాలి ఇలాంటి. ఈ బోరింగ్గా ఉండదా, కాస్త ఎంటర్టైన్మెంట్ ఉండాలి. నేను నా టైప్లో ఆలోచన వేరే రకంగా ఉండేది, డౌట్లు కూడా ఉండేవి. ఎందుకంటే ఏమి కంప్లీట్ సీజన్ చూడలేను నేను, ఏది అక్కడక్కడ తీసుకుంటే వెళ్ళి. సో ఆ డౌట్ అయితే ఉంది. కానీ నాకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ బయట నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందనుకుంటే అది కేవలం నాగార్జున గారు ఇచ్చే ఇన్ఫర్మేషన్. అది కూడా ఎప్పుడు వస్తుంది? మనం నామినేషన్లో ఉన్నప్పుడు ఓకే వీడికి ఎంత ఉందని తెలుస్తుంది, అందుకనైనా సరే మన నామినేషన్లో ఉండాలి. లేదు నామినేషన్లో ఉన్నప్పుడు బాయ్ బాయ్ అంటే వెళ్ళిపోదాం, సిగ్గు లేకుండా అక్కడ పట్టుకొని ఏలాడదు గబ్బిలంలా అనేది పాయింట్. థ్యాంక్ యూ. అంతే, అర్థమైంది. సో డూ యూ థింక్ శేఖర్ భాషా గారు's ఎలిమినేషన్ ఈజ్ రియల్లీ వర్తీ ఆర్ నాట్? వాళ్ళకి కావాలి, నా కంటెంట్ కావాలి అనుకుంటుంటే అంటే వాళ్ళ ఫార్మాట్కి తగనేమో నేను అనిపించింది. ఎందుకంటే మరీ 2 వారాలకే పంపించే అంత తక్కువ ఫ్యాన్ బేస్, మిమ్మల్ని ఓన్ చేసుకునే అంత ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి చాలా వచ్చిందని నా ఫీలింగ్. నా ఫీలింగ్ అనే కాదు, చాలా మంది ఆడియన్స్ ఫీలింగ్. సో వాట్ డు యు సే అబౌట్ ఆడియన్స్కి ఉన్న ఎంటర్టైన్మెంట్ నేను ఏదైతే ఇచ్చాను అనుకుంటున్నారో అది బిగ్ బాస్కి కావాలనిపించాలి. ఎందుకంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మేబీ ఈ జోక్స్ లైక్ చేసేవాళ్ళు, స్పాంటేనిటీ లైక్ చేసేవాళ్ళు ఉన్నారు. వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, ఓకే ఇవి మీమ్స్ అయినాయి, కొన్ని వైరల్ అయినాయి, అవి చెప్పుకుంటున్నారు బయట అనేది. కానీ బిగ్ బాస్ షో ఫార్మాట్ ఇది కాదు, అరుచుకోవాలి, గుండెలు బాదుకోవాలి, కడుపు చించుకోవాలి, తొడలు కొట్టాలి, మేసాల మీద వైరల్ అవుతుంది అనేది ఆయన అనుకున్నారేమో. నేను ఆయన అలా అనుకున్నప్పటికీ నా పాయింట్ ఏంటంటే అన్ని రకాల మనుషులు ఉంటేనే కదా అదొక అందము. ప్రతి ఒక్కడు కూడా ఇదే కొడుకున్నారా అని కాకుండా ఎక్కడో ఒక చిన్న న్యూ ఫ్లేవర్ ఒకటి ఉండాలి. నేను అదే ఇంటర్వ్యూలో కూడా చెప్పేవాళ్ళకి, మీరేమనుకున్నారంటే మీరు ఇప్పటిదాకా చూడని ఒక న్యూ ఫ్లేవర్ అయితే మీరు నాలో చూడబోతారు. నేను అందుకే వస్తున్నాను, మీసాలు మలేయడానికి, తొడలు కొట్టుకోవడానికి, కడుపులు దించుకోవడానికి కాదు, కుట్రలు కుతంత్రాలకి కాదు అనుకున్నాను. బట్ అది మనం బిగ్ బాస్ గొప్పతనం అదే. నువ్వు ఎంత ఫెయిర్గా ఎంత ఇదిగా ఉన్నా కూడా ఏదో ఒక రోజు నేను ఆ రోజులోకి దింపుతాడు. అవును, ఆ నామినేషన్లో రకరకాల ప్రక్రియ నెత్తిన పోయిస్తాడు, కత్తితో పొడిపిస్తాడు, ఏదో రకంగా చేసి మండిస్తాడు. మండించినప్పుడు 1, 2, 3 సార్లు పొడిచారు, అప్పుడు నేను రియాక్ట్ అయ్యా. అప్పటిదాకా ఓంని నేను నామినేట్ చేయలేగా. అదే 3 సార్లు పొడిచినప్పుడు కూడా 4వ సారి కూడా నేను నామినేట్ చేసి ఉండేవాడిని కాదు. అప్పుడు కూడా ఆయన ఏదో గట్టిగా ఏదో మాట్లాడాడు, అన్ఫిట్ ఏదో ఇట్లా మాట్లాడినప్పుడు నాకు హర్ట్ అనిపించింది. అన్ఫిట్ నిజం కాదో నాకు తెలియదు, కానీ ఆయన అన్నమాటకి నాకు కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు ఇచ్చేసాను బ్యాక్. అదే బ్యాక్ ఇచ్చారు. సో ఇది మేబీ బిగ్ బాస్కి ఇది కావాలి. ఇది ఆల్ ద టైం నడవాలా, లేకపోతే నామినేషన్లో మాత్రమే నడవాలా? అండ్ బయటకు వచ్చిన తర్వాత గేమ్ గురించే మాట్లాడుకోవాలా, లేదు సరదాగా మీ మాటల్లో నుంచి ఏదైనా జోకులు వస్తే అవి వేసుకోవాలా? దాని గురించి నాకేం క్లారిటీ లేదు. ఏమి బిగ్ బాస్ ఏం మాట్లాడితే చూపిస్తాడనేది కొంతమందికి ఐడియా ఉంది. అందుకని కొంతమంది ఏమీ లేకుండా జస్ట్ కెమెరా దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటుంటే నేను ఇంటర్వ్యూ పిచ్చోడు కెమెరా దగ్గర మాట్లాడుకుంటున్నాడు అనుకున్నాను. అదే మనుషుల్లో కలవచ్చు కదా, ఎందుకు కెమెరా? సో అది కూడా ఒక స్ట్రాటజీ అనే విషయం నాకు తెలీదు. జనాలు చూస్తారు కదా, అదే కదా. అంటే మేబీ నేను ఏ రోజు ఇట్లా ఇన్ఫ్యాక్ట్ నాకు కొన్నిసార్లు చెప్పాలనిపించింది కెమెరా ముందు వెళ్ళి, ఎలా ఉన్నావు, మా ఆవిడతో మాట్లాడాలనిపించింది ఒక సెకండ్. పిచ్చోడు అనుకుంటారేమో ఇట్లా మాట్లాడితే అని చెప్పి నేను అది కూడా కొంచెం మొహమాటానికి అది మాట్లాడినా. ఒకసారి ఏనన్నా బుజ్జి తల్లి ఎలా ఉన్నావు, నాన్న నేను మిస్ అవుతున్నాడు రా, ఇలాంటివి నాకు చెప్పాలనిపించింది కానీ దాపెట్టేసుకున్నా మొహమాటానికి. ఇది చెప్తే ఏమనుకుంటారు అనే ఒక చిన్న ఫీలింగ్ అనమాట. సో అది కూడా పక్కన పెట్టేశారు. కానీ నాకు క్లియర్ కట్గా తెలిసింది ఏంటంటే ఫస్ట్ వీక్ జనాలు సరే మా యాజ్ ఇట్ ఈస్ చూద్దాం అన్నట్టుగా వదిలేశారు కంటెంట్. ఓకే. సెకండ్ వీక్ క్లియర్ కట్గా నా కంటెంట్ని రిస్ట్రిక్ట్ చేశారనే విషయం నాకు బయటకు వచ్చిన తర్వాత చాలా క్లియర్గా అర్థమైంది. ఎక్కడ కూడా నేను కనబడలేదు. ఎన్ని జోకులు, లిటరల్లీ మీకు ఒక జోక్ చెప్తా, దానికి అందరూ ఆ టైంలో ఇట్లా సోఫా ఉంటుంది అక్కడ, అందరం కూర్చొని ఉంటాం. అది చెప్పినప్పుడు నిఖిల్, అభయ్ ఇంకా వీళ్ళందరూ వచ్చి ఇట్లా వచ్చి అందరు నీ కాళ్ళ మొక్కుతాం ఓరి నాయన అని చెప్పి ఆ ఫుటేజ్ ఉందా లేదా నాకు తెలియదు. అది వచ్చినట్టు కూడా నేను ఎక్కడ చూడలేదు.
వినాయకుడి గురించి వినాయక చవితి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఓకే వినాయకుడు అంత పెద్ద కటౌటు ఇంత చిన్న ఎలక ఆయన ఎలా మోస్తుంది మీకు ఎప్పుడన్నా ఐడియా వచ్చిందా అంత ఎలా మోస్తుంది అంటే దాని దగ్గర ఒక ట్రిక్ ఉంటుంది దానివల్ల మోస్తుంది ఏంటి ఆ ట్రిక్ అంటే ఎలక్ట్రిక్ అందుకని ఆయన ఎలక్ట్రిక్ తోటి మనకి ట్రైన్లు బస్సులే నడుస్తున్నప్పుడు కార్లు నడుస్తున్నప్పుడు ఎలక్ట్రిక్ తోటి వినాయకుడు నడవడం చాలా ఈజీ కదా అవును అదే ఎలక్ట్రిక్ అని చెప్తే అందరూ ఒక్క నిమిషం ఇట్లా రానన్న అని చెప్పి అందరూ వచ్చి ఇట్లా కాళ్ళు మొక్కి అంతే అని చెప్పి సార్ నాకు మీ దగ్గర నుంచి అదే వన్ లైనర్స్ దోమ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాల అంటే ఏమని పెడుతున్నారంటే యాజ్ ఎ సెట్ బిఫోర్ లైక్ టాక్సిక్ ప్లాట్ఫామ్ లైక్ ట్విట్టర్ టాక్సిక్ అని ఎందుకంటే చాలా బూతులతో తిట్టుకుంటూ ఉంటారు అయినా సరే బిగ్ బాస్ వాళ్ళని కూడా చాలామంది ఎవర్రా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు అనే క్వశ్చన్ మార్క్తోనే ఉన్నారు ఆనెస్ట్గా చెప్పాలంటే అబౌట్ బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ చాలామంది ఎవరికి తెలియదు వాళ్ళు ఏంటి వాళ్ళ వృత్తి ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలియదు బట్ హానెస్ట్లీ చెప్పాలంటే మీ యొక్క జోక్స్కి ఇన్వాల్వ్ అయ్యో చాలామంది మీది ఎవరైనా ఒకళ్ళు పోస్ట్ చేసినా సరే దే హ్యావ్ యాక్సెప్టింగ్ ఇట్ దే హ్యావ్ గోయింగ్ టు రీట్వీట్ అండ్ సో దాని గురించి నెగిటివ్ తక్కువ వచ్చింది రీచ్ వచ్చింది వాళ్ళకి ఆనెస్ట్గా సో దీనందరినీ బాగా తీసుకున్న వాళ్ళు నాకు తెలిసి ఓమాదిత్య గారు బయటకు వచ్చేయాల్సింది మీరు వచ్చారేమో అనిపించింది సో వాట్ యూ వాంట్ టు సే అబౌట్ అది డెఫినెట్లీ మీరైతే మాకు తెలిసి అనుకున్నాం కానీ మరీ ఇంత తొందరగా అయితే మేము అనుకోలేదు లైక్ లాస్ట్ వరకు కంప్లీట్ చేస్తారు పోనీ లాస్ట్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ వరకు కంప్లీట్ చేస్తారని అనుకున్నాం ఇప్పుడు పొమ్మని లేక పొగ పెడతారు అంటారు చూసారా ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోతే నేను అక్కడ ఉండాలని నేను అనుకోలే నాకు బయట కంటెంట్ ఇవ్వట్లేదు అనే విషయం నాకు బయటకు వచ్చిన తర్వాత తెలిసింది నేను మాట్లాడినవి జోకులు ఇవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చెప్పింది బయటకు వచ్చిందా ఎలక్ట్రిక్ వచ్చిందా రాలేదు అది ఎంత పెద్ద వైపు తెలుసు అక్కడ లిటరల్లీ అందరూ మొత్తం ఇట్స్ అ మీమ్ యాక్చువల్లీ ఆనెస్ట్గా రాశి కన్నా అనే దాని గురించి జోక్ వచ్చింది బయటికి రాలేదు సార్ అన్నీ ఒక దగ్గుమందు గురించి ఒక జోకు రొటీన్ అయిపోతుందేమో బిగ్ బాస్ ఆఫీసర్ ఆపేసి ఉండొచ్చు అది నాకు బయటకు వచ్చిన తర్వాత తెలిసింది బట్ నేనేమనుకున్నాను ఓకే బాగానే వెళ్తాయో లేదో తెలియదు బట్ ఎలా రిసీవ్ చేసుకుంటారో కూడా నాకు తెలియదు బట్ ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్కి నేను నచ్చలేదు అనే విషయం నాకు ఇండైరెక్ట్గా చెప్పాడు అని ఒక చిన్న హింట్ నాకు ఎక్కడొచ్చిందంటే టాస్క్లు ఇచ్చినప్పుడు ఆయన ముందుగానే పేర్లు డిసైడ్ చేసి ఇచ్చేస్తున్నాడు ఓకే పలానా టీం అని చెప్పకుండా ఓకే పృథ్వీ నిఖిల్ అభయ్ లేకపోతే పృథ్వీ మణికంఠ సో వాళ్ళ పేర్లే వస్తున్నాయి తప్ప ఎక్కడ నా పేరు ఒక్కటి కూడా రాలి ఇచ్చిన వాళ్ళని మళ్ళీ టాస్క్లు పిలుస్తున్నారు కానీ అరే వీడికి ఇవ్వలేదే వీడికి ఇద్దాము ఒకటైనా అనేది నాకు అనిపించలే అక్కడ సో ఏంటి ఓకే నన్ను టార్గెట్ చేస్తున్నాను కూడా నేను నచ్చలేదేమో బిగ్ బాస్కి అని చెప్పి ఒక డౌట్ కానీ నేనే ఎందుకు అని అనుకున్నారా నా రీజన్స్ నాకున్నాయి ఓకే ఎందుకు నచ్చలేదేమో బిగ్ బాస్ని తీసుకొచ్చి జబర్దస్త్ చేస్తున్నా అని చెప్పి అనుకుంటున్నాడేమో ఆయన ఇలా ఇంకా ఏదన్నా ఆర్ఎల్స్ కొన్ని గేమ్స్ ఆడినప్పుడు సీత మణికంఠ ఆడినప్పుడు నేను దిస్ ఇస్ వెరీ అన్ఫైర్ అని చెప్పి గట్టిగా చేసుకున్నాను నన్ను మాట్లాడాను కూడా కొన్ని మాట్లాడాను అక్కడ ఏంటంటే ఇలా చేస్తే ఒక అమ్మాయి కదా నువ్వు సంచాలకుగా నువ్వు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏ రకమైన ఫిజికల్ డ్యామేజ్ కాకూడదు చూసుకోవాలి కదా నువ్వు ఏదైనా ఇదైతే రేపు షోకి కూడా బ్యాడ్ నేమ్ కదా అమ్మాయికి ఏదైనా అయిందంటే కూడాను రేపు అమ్మాయి హాస్పిటల్కి వెళ్ళినా కూడా నీకు బ్యాడ్ నేమో షోకి కూడా బ్యాడ్ నేమో సో ఐ డోంట్ థింక్ దిస్ ఈజ్ ఫైర్ అని చెప్పి మాట్లాడాను రేపు ఒకవేళ ఎవరన్నా కొంతమంది ఎన్జిఓలు ఇట్లాంటి వాళ్ళు ఇలాంటివి పెట్టకూడదని చెప్పి కేసులు కూడా వేయచ్చు ఇవన్నీ మాట్లాడాను నేను మేబీ ఆ మాటలు నచ్చలేదా లేకపోతే నేను అనుకుంటున్నా మేబీ ఇంత ఫెయిర్గా స్ట్రైట్గా మంచిగా ఉండడం కూడా ఉండకూడదు అనేది లేకపోతే ఎందుకో మరి తెలీదు ఆ టాస్క్లో నాకు రాకపోవడం ఒకటి సో అక్కడ బిగ్ బాస్ ఈజ్ నాట్ లైకింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్ అనేది ఒక సెకండ్ అనిపించింది రెండోది ఈ గ్రూప్ వాళ్ళే ఇది చేసుకో ఎప్పుడైతే ఒక టాస్క్ వచ్చింది సాక్స్లు వేసుకొని పీక్కునేది దాంట్లో నేను వెళ్తాను అని చెప్పి నేను అడిగినప్పుడు యష్మి లేదు మీ కాలు సన్నగా ఉంది ఈజీగా పీకేస్తారు అని చెప్పినప్పుడు సర్లే మీ అందరూ ఒక గ్రూప్ కదా ఆల్రెడీ నా అడిగినా కూడా ఏదో రీజన్ చెప్తారు దాంట్లో నాకు అక్కడే ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు మీరు ఇట్లా ఒక గ్రూపులను పంపిస్తే ఇట్లా ఆపర్చునిటీ మీరు డైరెక్ట్గా ఇవ్వక గ్రూపు చీఫ్ ఇవ్వక నేను పార్టిసిపేట్ చేయలేదు అండ్ బయటికి నేను చెప్పిన జోకులు కట్ చేసి
ఆప్షన్లో ఇవ్వక చీఫ్ దొక్కేసి ఎందరు దొక్కేసిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది, ఏం చేసినా కంప్లీట్గా అన్ఫేర్, ఏం చేసినా అన్ఫేర్. ఎక్కడ ఎలిమినేషన్ అన్ఫేర్ కాదు, ఖచ్చితంగా ఎలిమినేషన్ అన్ఫేర్ కాదు. ఎందుకంటే స్టిల్ పీపుల్ వర్ విత్ మీ. అది నాకు బయటకు వచ్చిన తర్వాత క్లియర్గా అర్థమైంది. వెళ్ళిపోవాల్సింది ఆదిత్యనే అనే విషయం కూడా నాకు తెలుసు. అదే బయటకు వచ్చిన తర్వాత నాకు చాలా క్లియర్గా అర్థమైంది. అయినా కూడా ఎలిమినేషన్ ఒక్కటి నేను బిగ్ బాస్ని తప్పట్టను. కానీ ఎలిమినేషన్ దాకా ఈ గ్రూప్ కానీ లేకపోతే బిగ్ బాస్ నాతో ఆ టాస్క్లు ఇవ్వకపోవడం కానీ, సరే ఇంకా లాస్ట్ ఏదో ఒకటి పెడదాం వీడికి అని చెప్పి ఒక సంచాలకుగా పెట్టి నన్ను ఒక తిప్పిచ్చేసి ట్రూత్ ఆర్ డేర్ ఆడిచ్చి దాంట్లో ఏదో చిన్న ఫుటేజ్ వచ్చింది, అది తప్ప ఇంకేం లేకుండా. దానికి తోడు ఫుడ్, ఆఖరికి ఈ మాది లగ్జరీ క్లాన్ అనేది వచ్చింది, దానికి ఏదో పెట్టారు, అయిపోయింది. తర్వాత సంత్రాలు, యాపిల్స్ అన్నీ తీసుకెళ్ళిపోయారు, ఆఖరి ప్రోటీన్ పౌడర్ కూడా తీసుకెళ్ళిపోయారు. ఉన్న ఏకైక వెజిటేరియన్ నేను అక్కడ మొత్తానికి. వీళ్ళందరూ చేసుకున్నప్పుడు ఎగ్గులు బుర్జీలు అన్నీ వేసుకున్నప్పుడు నేను నా కోసం సపరేట్గా చేయండి అని చెప్పి నేను అడగలేను. ఎందుకంటే పాపం 10 మంది చేసుకునే దాంట్లో లేకపోతే ఒక 5-6 మంది చేసుకునే దాంట్లో నాకు సపరేట్గా చేయండి అని నేను ఏదో నా మానాన్ని నేను ఆకులు అల్లములు తింటూ ఏదో ఎవరిని ఇబ్బంది పెట్టకుండానే ఉన్నా. కానీ అడిగే బిగ్ బాస్ ఈ టాస్క్లు అయిపోయినాయి కదా, నాకు ప్రోటీన్ పౌడర్ అని పంపించండి, నాకు ఇబ్బందిగా ఉంది, కొంచెం చక్కెర కూడా వచ్చింది అని చెప్పి కెమెరా ముందు కూడా చెప్పాను. రెస్పాన్స్ లేదు. దానికి తోడు గడ్డాలు మిసాలు విరిగిపోతున్నాయి. ఇప్పుడు కొంచెం లైట్గా ట్రిమ్ చేసుకుని వచ్చే, మొత్తం చేసుకునే టైం కూడా లేకుండే పరిగెత్తుకొని వచ్చి ట్రిమ్మర్ అయినా పంపించండి అని చెప్పి అడిగితే ఎవరితో ఒకళ్ళు ట్రిమ్మర్ పంపించారు. వాళ్ళ ట్రిమ్మర్తో నేను ఎట్లా చేసుకున్నా నాకు కొంచెం హైజీన్గా, నా ట్రిమ్మర్ ఆల్రెడీ ఉంది, అది పంపిలే. సో మేబీ ఇలాంటివి జరుగుతున్నప్పుడు నాకు కొంచెం ఓకే, పొమ్మలు లేక పగబెడుతున్నారా, ఇష్టం లేని చోట ఎందుకు ఉండాలి మనం అని ఒక ఫీలింగ్ వచ్చేసింది. 100% కనిపిస్తుంది వాట్ యూ హ్యావ్ సెడ్ నౌ. అండ్ హానెస్ట్లీ ఒక మాట చెప్పాలంటే, లైక్ ఒక ఇంటర్వ్యూలో కూడా రాజతరుణ్ గారు సెడ్ లైక్, నేను ఇప్పుడు బిగ్ బాస్ చూడడానికి నాకు ఉండే 2 కారణాలు, నాగార్జున గారు హోస్టింగ్ ఒకటైతే శేఖర్ భాష కోసం నేను చూస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను ఇలాగా మళ్ళీ నిలదొక్కుని ఒక హీరోగా ఉన్నానంటే బికాస్ ఆఫ్ హిమ్, అండ్ నాకు ఈ పాజిటివిటీ వచ్చిందంటే బికాస్ ఆఫ్ హిమ్ అని చెప్పారు. ఆ వర్డ్స్ విన్నప్పుడు చాలా పాజిటివిటీ అనిపించింది, ఎక్కడో కొంచెం ఆనందంగా. నిజంగా రాజతరుణ్ గారి మీద ఏం లేదు. అండ్ బిగ్ బాస్ మీ వల్ల చూస్తున్నారంటే ఆయన ఎందుకు చూస్తున్నారా అనే క్వశ్చన్ మార్క్ కూడా మాకు వచ్చింది. సో వాట్ యూ వాంట్ టు సే అబౌట్ దట్? వెరీ హంబుల్ ఆఫ్ హిమ్. అంత పెద్ద హీరో నా కోసం చెప్పడం నాకు నిజంగా మంచిగా అనిపిస్తుంది. అండ్ అఫ్ కోర్స్ ఆయన చెప్పిన మాటల్లో నేను కూడా, అంటే నాగార్జున గారికి బిగ్ ఫ్యాన్, ఎస్పెషల్లీ బిగ్ బాస్లో ఆయన చేసే యాంకరింగ్ అద్భుతం. ఈ వారం రోజుల్లో 2వ వారంలో జరిగింది అసలు నాగారికి ఏ సంబంధం లేదు. అది బిగ్ బాస్ ఆ ఎడిటర్లు లేకపోతే నా ఫుటేజ్ ఇవ్వడానికి వాళ్ళే ఎందుకు అలా డిసైడ్ చేసుకున్నారో వాళ్ళకే తెలియదు. బట్ హోస్టింగ్కి వచ్చినప్పుడు నాగార్జున గారు పాయింట్లు మాట్లాడడం కానీ కరెక్ట్గా ఏది మాట్లాడాలో అది చూసి ఎక్కడ ఏదైతే ఫట్ 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 అనేసారు. ఆయన హోస్టింగ్ చూస్తుంటే నాకు గుండెలో ఈలలు మోగేది అలా. అండ్ సెకండ్ వీక్ వచ్చినప్పుడు, రెండోసారి హోస్టింగ్ వచ్చినప్పుడు నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను, నాకు ఏదైనా ఒక న్యూస్ చెప్తారా. ఫస్ట్ వీక్ రేటింగ్లు ఎలా ఉన్నాయి, నా పెర్ఫార్మెన్స్ బాగుందా లేదా, జనాలు ఎట్లా తీసుకుంటున్నారనే చూసా. అమ్మయ్య, ఈ లీస్ట్ క్యాండిడేట్లో లేదు. అలాగే మిడ్ రేంజ్ సూపర్ 3 సెక్షన్లు ఉన్నాయి, వాళ్ళ గురించి ఏం చెప్తారేమో, మనం సూపర్గా ఉన్నామా లేదా తెలుసుకుందాం అని చెప్పి అనుకున్నప్పుడు కూడా అవి చెప్పాల, మీ కొమ్ములో చేస్తాయి అని చెప్పి ఆయన చెప్పినప్పుడు సరే ఫోన్లే అట్లీస్ట్ మనం దీంట్లో లేము అనుకుని ఒక తృప్తిగా ఉంటుంది. చాలా సటిల్గా ఉంటాయి అని మాటలు. హానెస్ట్గా బిగ్ బాస్లో చెప్పాలంటే చాలా, అంటే ఎక్కడ ఓవర్గా అయిపోతారో, మళ్ళీ వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎక్కడ తగ్గిపోతుందా అని. తర్వాత చిరాకు జోకికి ఆయన నవ్విన తీరు నాకు నిజంగా ఫుల్లీ సాటిస్ఫైయింగ్ అనిపించింది. అబ్బా, నా జోకులకి బయట ఎవరు నవ్వుతున్నారు ఏం తెలియదు, బట్ ఈయనైతే నవ్వారు కదా, చాలు. బిగ్ బాస్ నాగార్జున గారిని నవ్వించామన్నా చాలు అనుకున్నాను నేను. ఓకే, డన్. సో ఇట్స్ వర్కింగ్ అవుట్ సమ్వేర్. అక్కడ లేదు గుడ్, మనం పాజిటివ్ నోట్లో ఉన్నాం అనేది ఆ వీక్ నాకు అర్థమైంది. సెకండ్ వీక్ వచ్చేటప్పటికి నేను కొన్ని వచ్చినా కూడా మింగేశాను పాయింటర్లు 8లా. ఇప్పుడు ఏంటంటే 3 స్వింగుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా నిఖిల్ అన్నప్పుడు నా నోట్లో వచ్చేసింది. ఆయనకి 3 స్వింగులు అయితే ఇంక 7 స్వింగులు ఉన్నాయండి అని చెప్పి. బట్ అయినా జిప్ చేశారు. ఎందుకు అంటే నేను ఆ రోజు వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాను. ఏ రకమైన కంటెంట్ మనం జాలు ఆరకొద్దు అని కామ్గా డల్గానే వెళ్ళిపోదాం అనేది ఒక. ఎందుకంటే నాకు ఆపర్చునిటీస్ ఇవ్వాల,
కనీసం నా ప్రోటీన్ పౌడర్ పంపిలా. ఇప్పుడు నేను ఏదో ప్రూవ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఉండి మళ్ళీ నేను అదే దీంట్లో ఉండాలనుకోవాలా. ఎందుకు అనిపించలేదు? ఎందుకు అనిపించలేదు క్లియర్గా చెప్పారు. బొమ్మలు లేక పొగబెట్టారు అనే ఒక సిచ్యువేషన్ నాకు అనిపించింది. బయటకు వచ్చిన తర్వాత అది చాలా క్లియర్ కట్గా ఏమిటో నేను చెప్పిన జోకులు ఏమి రాలేదు, ఈ 10-15 జోకులే అవే రిపీట్ అయ్యి వస్తున్నాయి. ఏ ఛానల్లో చూసినా ఇవే కనపడుతున్నాయి, ఎందుకు ఇవి కనిపించట్లేదు అంటే మేబీ 24/7 ఉంటాయండి అన్నారు. సరే 24/7 అయినా కొంతమంది అభిమానులు అయితే ఉంటారు, పెడతారు, వాళ్ళు చూసి కట్ చేసి పెడతారు కదా, ఎందుకు రాలేదు ఇవి? ఒక ఐ డోంట్ నో, ఒక మంచూరియా జోకు, ఒక దగ్గుమందు జోకు, ఇవన్నీ కూడా పడి నవ్వుకొని అక్కడ ఒక్కొక్కళ్ళు, మీరు విన్నారో లేదో తెలియదు నాకు, అవి రాలేదు మ్యాక్సిమం. అంటే మాకు వచ్చిన ఈ దోమ ఇవన్నీ లైక్ మీరు నాగార్జున గారు వచ్చినప్పుడు చెప్పిన జోక్స్ కొన్ని బిగ్ బాస్ ఎపిసోడ్స్లో తీసుకోవడం జరిగిందని విన్నాము. అండ్ ఆనెస్ట్గా చెప్పాలంటే నాకు తెలిసి ఒక గుడ్ న్యూస్ మీకు షేర్ చేశారు, లైక్ అంత పెద్ద యాక్టర్ కాదు నాగార్జున గారు వాజ్ వెరీ ఫెయిర్. ఎంత ఇదంటే ఆయన నామినేషన్స్ నేను ఆల్రెడీ వీళ్ళకి క్లియర్గా చెప్పాను, ముందుగా నేను వెళ్ళిపోదాం అనుకున్నా, దయచేసి ఏ అవకాశం వచ్చినా పంపించండి. నేను లాస్ట్ మినిట్లో అనుకున్నట్టుగానే ఒక ట్విస్ట్ వచ్చింది. అది నేనేమనుకున్నా అంటే ఏదో పొడిచేది ఉంటుంది, అలా పొడిచేట్టు అయితే నన్నే పొడిచేయండి నేను వెళ్ళిపోతాను అన్నాను. కానీ ఆ పొడడం కాకుండా ఏదో దండలు పెట్టారు. అయితే దండలన్నీ కూడాను ఆయనకి ఇస్తేనే బెటర్ అన్నట్టుగా ఇండైరెక్ట్గానే కొంచెం వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు కాబట్టి నేను చెప్పి. బట్ అప్పుడు నాగార్జున గారు హోస్టింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలా క్లియర్ కట్గా ఆయన కొంత అసహనం చూపించారు. ఎందుకు అందరూ ఇతనికి వేస్తున్నారు, ఎందుకు అందరూ ఇదే కావాలని ఒక రీజన్ చెప్తున్నారు అనేది ఆయన చూపించారు. అంటే ఆయనకి తెలీదు ఈ వారం నాతో ఏం నడిచింది, బిగ్ బాస్లో ఫుటేజ్ లేదు, ఫుడ్ లేదు, ఇవన్నీ కూడా నాకు అది తెలియదు. బట్ ఆయన ఏమనుకున్నాడు, నేను కంటెంట్లో కొంత వెనకబడినా, కానీ ఆదిత్య కన్నా కాదు కదా, ఆదిత్య కన్నా అయితే కాదు కదా, మీరు ఆదిత్యాన్ని ఎందుకు ఉండాలని కోరుకుంటున్నారు అనేది ఆయన పాయింట్. మీరు ఏదైనా సింపతి శేఖర్కి బయటికి వెళ్ళాలని చెప్పి మీరు చూపిస్తున్నారు, ఆ రీజన్ మాత్రం చెప్పకుండా కూడా ఆయన చెప్పారు. ఆదిత్య బాగా పనిచేస్తున్నాడు కాబట్టి ఇంట్లో మీకు అందుకని మంచి పనోడు కావాలా అని కూడా ఆయన ఒక గట్టిగా అన్నాడు. సో ఆయన క్లియర్గా ఎక్కడో ఒక సెకండ్ శేఖర్కి ఒక అండ్ ఎందుకంటే ఆయన కూడా నవ్వారు నా జోకులకి, ఆయనకి కొంత ఐడియా ఉంది, ఉంటే బాగుండని ఆయనకి అనిపించిందని నాకు ఆయన హోస్టింగ్లో అనిపించింది వెళ్ళిపోయే ముందు. బట్ చాలా ఒకసారి దేవుడు వరం ఇచ్చేసిన తర్వాత వెనక్కి తీసుకోకూడదు కదా. అలా వాళ్ళు ఆల్రెడీ ఇది బిగ్ బాస్లో ఇప్పటికే బిగ్గెస్ట్ ట్విస్ట్, ఈసారి మీరే డిసైడ్ చేయబోతున్నారు అన్నప్పుడు అది నేను ఆల్రెడీ ముందుగానే అడిగినట్టు వాళ్ళు పాపం కంటెస్టెంట్స్ కూడా తప్పలేదు, నేను అడిగాను ఇచ్చేసారు. బట్ నిజంగానే బొమ్మలు లేక పొగబెట్టినట్టుగా అనిపించిన సిచ్యువేషన్లో నేనే డిసైడ్ చేసుకున్నాను వచ్చేద్దామని. మేబీ నా కంటెంట్ షేరింగ్ గురించి ఏమన్నా షేర్ చేసుకోవాలి, అదే మీకు నాగార్జున గారి వాయిస్ని అదే ఆయన చెప్పడం మీకు శేఖర్ ఇప్పటిదాకా విత్ బేబీ బాయ్ అని చెప్పేసి ఇది అంటారు ఏదో డెస్టినీ ఒక అవినాభావ సంబంధం ఏదో అంటారు చూడండి, నాకు అంటే ఇది ఎంతవరకు నిజమో తెలీదు. నా కొడుకు ఏ హాస్పిటల్లో అయితే పుట్టాడో అది నాగార్జున గారే నాకు చెప్పారు. మామూలుగా డాక్టర్లు నర్సులు చెప్తారు, బట్ నాకు నాగార్జున గారు చెప్పారంటే ఇట్స్ అన్ ఆనర్ సార్ అని చెప్పి ఆయనకి షేర్ చేసుకున్నాను. కానీ సర్ప్రైజింగ్ విషయం అంటే ఆయనకి నాకు చెప్పిన విషయం ఏంటంటే నాగార్జున సార్ కూడా అదే హాస్పిటల్లో పుట్టారట. నా కొడుకు ఏ హాస్పిటల్లో అయితే పుట్టారో అదే హాస్పిటల్లో పుట్టారని ఆ వార్డు కూడా చూపించారు నాకు నేను వెళ్ళిన తర్వాత హాస్పిటల్కి. సో వావ్, నాకు ఇది తెలుసుంటే ఆ రోజు షోలోనే చెప్పుండేవాడిని, సార్ ఏంటి సార్ ఈ అవినాభావ సంబంధం అని అనుకున్నాను. కానీ ఐ నాట్ షూర్, కన్ఫర్మ్ చేసుకోవాలి. బట్ అక్కడైతే నాకు చెప్పారు ఆ విషయం. అండ్ చాలా హ్యాపీ అనిపించింది మాకు కూడా బై ద పెద్ద స్టార్. అండ్ అవి వింటున్నప్పుడు కూడా వీ హ్యావ్ గాట్ చాలా చెరిష్గా అనిపించింది. అండ్ ఇందాక చెప్పినట్టు దిస్ ఈస్ నాట్ అ ఫెయిర్ ఎలిమినేషన్ ఫర్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ సార్ ఫర్ ద ఫ్యూచర్. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ మెనీ థింగ్స్. సో బిగ్ బాస్ నుంచి వచ్చిన నోటబుల్ కంటెస్టెంట్స్ ప్రీవియస్ సీజన్స్ నుంచి వాళ్ళు బిగ్ బాస్ తర్వాత ఏం చేయలేదని ఒక లోటు ఉండిపోయింది. సో మీరు ఆ లోటు తీరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.